హాయ్ అండి. నమస్తే సార్. ఇప్పుడు పింఛన్ల పండుగ ఏపీ వ్యాప్తంగా అవ్వాతాతలు వాళ్ళ కుటుంబాలు అసలు మొత్తం ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం వచ్చి 20 రోజులు కూడా అవ్వలేదు. దాదాపు అంటే ఇన్ని 1000 రూపాయలు పెంచిస్తున్నారు పింఛన్. ఈరోజు ఇచ్చేశారు, మొత్తం ఏపీ మొత్తం పంపిణీ జరిగిపోయింది. ఒక 10% అక్కడక్కడ జరగని రేపు సాయంత్రంలోపు మొత్తం క్లియర్ అయిపోవాలని క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు బాబు గారు. దాదాపు పెంచిన పింఛన్లతో ఇప్పుడు 65 లక్షల మందికి ఇచ్చిన, ఇదివరకు 1800 కోట్లు ఇస్తే సరిపోయేది. ఈరోజు దాదాపు 2650 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంత డబ్బు ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లో ఆయన ఇస్తాడా లేదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు, టెన్షన్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అస్సలు వాలంటీర్స్తో సంబంధం లేకుండా, వాలంటీర్స్ లేకుండానే పింఛన్లు ఇవ్వడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే బాబు గారు స్వయంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి 8 గంటల వరకు 50 కుటుంబాలకి పింఛన్లు అందజేయటం జరిగింది. ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ పింఛన్ల పండుగలో పాల్గొన్నారు. ప్రజలందరికీ, అవతాతలందరికీ పింఛన్లు ఈరోజు అందినాయి. సో ఈ పింఛన్ల పండుగ మీద మీరు ఎలా విశ్లేషణ చేస్తారు సార్? ముందుగా గతంలో బటన్ నొక్కి వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది పెన్షన్లు, ఇంటింటికి వెళ్ళి. అవును. ఎంత? 3000 రూపాయలు. అది విడతల అంటే పెంచుకుంటూ వచ్చారని చెప్పేసి ఏదో చెప్పారు, అది అంతా అబద్ధం. 2000 నుంచి 3000 అదంతా మధ్యలో ఏదో జరిగింది. మొత్తానికి అది ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. నిజంగా ప్రజలకు సేవ చేయడం అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. తను ఎంచుకున్న ఒక పేద పూరి గుడిసెను ఎంచుకొని వారికి పెన్షన్తో పాటు ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవును. వాళ్ళ ఇల్లు పరిస్థితి చూసి భవిష్యత్తు మారిపోయిందండి. వాళ్ళ భవిష్యత్తు మారిపోయింది. తను వచ్చిన ఒక రాకతోనే వాళ్ళ కుటుంబ భవిష్యత్తు మారిపోయింది. అధికారం అంటే అహంకారం కాదు, ప్రజలకు సేవ చేయడం మాత్రమే అని చెప్పి మరొక్కసారి చంద్రబాబు గారు తన హుందాతనాన్ని చాటుకున్నాడు, నిరూపించుకున్నాడు. ఓకే. మరి ఇప్పుడు ఏదైతే ఉందో దీనికంటే ముందుగా నేను ఒక కథ చెప్తాను సార్. చెప్పండి. 2019లో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదో 3000 రూపాయలు వచ్చేసరికి అది ఒక భారంగా మారిపోయిందన్న చందంగా చేశారు. అవును. మామూలుగా ఒక సంస్కృతంలో ఒకటి ఉంది సార్, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. అంటే ఏంటంటే మనం వండిన అన్నం తినలేకపోవచ్చు, కానీ చేసిన కర్మకు ఫలితం ఖచ్చితంగా అందుకుంటాం. గతంలో 2019 నుంచి 2024 వరకు ఎటువంటి కర్మ చేస్తే మనం ఏం ఫలితం అనుభవించామనేది ప్రజలు తెలుసుకున్నారు. 2024లో ఎవరిని రాజుగా ఎంచుకుంటే మనకు ఆ కర్మ ఫలితం వస్తుందని చెప్పేసి ప్రజలు ఎంచుకున్నారు. మీరు ఇప్పుడు ఏం కర్మ చేశారు? 2024 ఎలక్షన్లో 164 సీట్లతో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి అంత మంచి కర్మ చేసిన తర్వాత మంచి ఫలితం వస్తుందా, చెడు ఫలితం వస్తుందా? మంచి ఫలితమే వస్తుంది. సరే, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మనం డిఫరెన్షియేట్ చేసి విశ్లేషణ చేసినట్లయితే మామూలుగా ఒక కథ రూపంలో చెప్తాం సార్. ఒక సాధువు స్నానానికి వెళ్ళింటాడు. అంటే ఆయన శిష్యుడితో కలిపి నదిలోకి స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్ళి ఉంటాడు. స్నానం చేస్తూ ఉంటాడు. ఒక తేలు, అంటే సమాజంలో యొక్క చీడ పురుగులాగా మనం అనుకుందాం ఈ తేలును. ఓకే. ఈ తేలు అనేది నీళ్ళలో తేలియాడుతూ వస్తూ ఉంది. అప్పుడు సాధువు స్నానం చేసి వస్తూ ఉంటే దాన్ని చూసి తీసుకొని పక్కకు పెట్టాలా అని చూస్తాడు. తేలు కుట్టిద్ది అనమాట సాధువుకు. ఓకే. సాధువు అనే వ్యక్తి ఆ తేలుని తీసి పక్కన పెట్టాలని చెప్పి చూస్తాడు. ఎందుకంటే నీళ్ళు మునిగిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది, అపాయంలో ఉందని చెప్పేసి, చనిపోతుంది అని చెప్పేసి కొట్టడం స్టార్ట్ చేస్తుంది. కొడుతుంది, జారిపోతుంది, మళ్ళీ నీళ్ళలో పడుతుంది. మరలా తీసుకుంటాడు, మరలా తేలు కుడుతుంది, మరలా తీసుకుంటాడు, మరలా తేలు కుడుతుంది. అప్పుడు శిష్యుడికి, ఇది చూస్తూ ఉన్న శిష్యుడికి ఒక డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. గురుదేవా అది కుడతానే ఉంది, మీకు అపాయం అని తెలిసినా కూడా ఎందుకు మీరు పదే పదే దాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అదేమో మీకు చెడు చేస్తానే ఉంది, కానీ మీరు ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు గురువు అంటాడు, ఆయన సాధువు, అయ్యా నాకు తెలిసిండేది నేను చేశాను, దానికి తెలిసిండేది అది చేసింది. కర్మ సిద్ధాంతం ప్రకారము తేలుకు తన వ్యక్తిగతంగా తన ప్రవర్తన, తన బుద్ధి, తన గుణం ఏదైతే ఉందో అది తన పని తాను చేసింది.
సాధువైనటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి నేను నాకు తెలిసిన పని నా కర్మ నేను చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క సామాజిక వర్గము ప్రతి ఒక్క వర్గము ఏ రకంగా కుదేలైందో ఏ రకంగా దెబ్బతినింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 2018 అంటే అప్పుడు 2014 నుంచి 2019 వరకు పరిపాలన ఎలా ఉండేది, మళ్ళా గ్యాప్ వచ్చింది. అంటే ఒక తేలు పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని తేలు మాదిరి కొట్టడము అంటే సాధువు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, తేలు అనేది రాష్ట్ర ప్రజల ప్రజానీకం అనుకుంటే, అగాధంలో ఉన్న ప్రజల్ని కాపాడాలని చెప్పేసి తను పైకి లాగాలి, ఆదాయ ప్రమాణాలు పెంచాలి, ఆర్థిక వనరులు పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి అని చెప్పేసి ప్రయత్నం చేసిన చంద్రబాబు గారికి ఒక విషం రూపంలో, కులం అనే ఒక విషం రూపంలో కొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని. మరి అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు తన ప్రయత్నాన్ని వదలలేదు. తను అనుకున్న ఆలోచనను తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజలకు నేను సేవ్ చేయాలి, పూర్ టు రిచ్ కార్యక్రమం తీసుకొని వచ్చి నేను ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ ప్రమాణాలు, ఆర్థిక వనరులు పెంచాలి, పేదవారిని కూడా లక్షాధికారులను చేయాలనే సంకల్పంతో ముందుకు పోయాడు. మరి ఇది గమనించిన ప్రజలు 2024 ఎలక్షన్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన తర్వాత గురువు స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తను అనుకున్న ఆలోచనను పూర్ టు రిచ్ కార్యక్రమం ఏదైతే అనుకున్నాడో పేదవారిని కూడా మనం సంపన్నులను చేయాలి అని చెప్పేసి ఈరోజు అవ్వాతాత పెన్షన్లకి అసలు ఏప్రిల్కి, మే నెలకి, జూన్ నెలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును. ఎందుకు ఇచ్చాడు? అవ్వాతాతలు. ఇది అవ్వాతాతల మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రతి ఒక్క అవ్వాతాత ఇది గుర్తించాలి. ఎవరు చిత్తశుద్ధితో మనకు మేలు చేస్తారు. రామారావు గారు మొదట్లో స్టార్ట్ చేశారండి పెన్షన్ కార్యక్రమం. 70 రూపాయల నుంచి స్టార్ట్ చేశాడు. అవును. రాజశేఖర రెడ్డి గారు 220 అంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు పెంచడం జరిగింది. 225 రూపాయలు ఎంత పెంచడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే 225 రూపాయల కాటు నుంచి 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. ఎంత పెంచాడు చంద్రబాబు నాయుడు? 800 దగ్గర పెంచడం జరిగింది. మళ్ళీ 1000 నుంచి మళ్ళీ 2000 చేసిండేది ఎవరు? చంద్రబాబు గారు. మళ్ళీ ఈరోజు 2000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారీగా 3000 రూపాయలు చేయడం జరిగింది. అవును. ఆయన ఒక 1000 పెంచాడు. అవును. మళ్ళీ 3000 నుంచి 4000 చేసిండేది ఎవరు? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత మేర పెన్షన్ పెంచింది? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంత మేర పెన్షన్ పెంచారు? వాస్తవాలు మీ ముందరే ఉన్నాయి. ఎవరికి ప్రజలకు అంతఃకరణ శుద్ధితో ఆదాయ ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీ ముందరే ఉంది. 4000 రూపాయల్లో దగ్గర 2500 రూపాయలు పై మాట కేవలం చంద్రబాబు నాయుడు గారే పెంచారు. వైఎస్ఆర్ గారు, జగన్ గారు కలిపి చేసింది 1150 రూపాయలు మాత్రమే 4000లో. ఇది మిగతాదంతా తెలుగుదేశం సార్. 2500 రూపాయలు పై మాటే చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు చేసింది. ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవును. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరుగుతా పోయింది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. 4000 రూపాయలు కాదండి, 7000 రూపాయలు ఈరోజు జూన్, ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కలిపి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇచ్చాడు? అవును. తొందరలో అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు. అవ్వాతాతలు గుండె మీద చేసుకొని బతకచ్చు. కానీ ఇక్కడ నాకు ఇంకా ఒక విన్నపం ఏంటంటే, ఎవరైతే కొడుకులు, కూతుర్లు, అమ్మా నాన్నలంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకొని వాళ్ళు ఉంటారు కదా అవ్వాతాతల్లో, అలాంటి వారికి పథకాలు కట్ చేయాలండి. ఇలాంటి కండిషన్స్ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి కండిషన్స్ పెట్టాలంటే, తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి ఏ పథకం రాకూడదు, ఈ కండిషన్స్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇది నా తరపు నుంచి. అంటే కొంతమంది ఆర్థిక పరిస్థితులు సరిగా లేక కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకు చూడరండి? చెయ్యాలి, బాధ్యత అది. వాళ్ళకి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు సార్. ఒక తల్లిదండ్రికి ఏం అవసరం సార్? ఏం అవసరం చెప్పు? ఏముంటుంది? 3 పూటల అన్నము, సాయంత్రం అయితే మంచి చెడ్డ మాట్లాడుకోవడం. ఇంతకు మించి ఏమన్నా ఉంటుందా సార్? ఇంతకు మించి ఏమన్నా ఉంటుందా ఒక తల్లిదండ్రికి? ఈరోజు టైం కేటాయిస్తున్నారా తల్లిదండ్రికి? లేదు. ఒక పూట భోజనం పెట్టడానికి అల్లాడే పరిస్థితులు ఉన్నాయి సార్. ఈరోజు డబ్బేమో ఉంటుంది కానీ పెట్టడానికి మనసు లేదు. ఇలాంటి వాళ్ళందరికీ పథకాలు కట్ చేయాలి. నా తరపు నుంచి ప్రత్యేకంగా విన్నపము. మరి చెప్పండి సార్, ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగలా చేస్తున్నారు. ఒక పండగ. ఇలాంటి వాతావరణం కావాలి రాష్ట్రంలో. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషము, ద్వేషము ఇవి కాదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే ఇలాంటి పండగలు ప్రతి నెల ఏదో ఒక పథక రూపంలో రాష్ట్రంలో నిత్యం జరుగుతూ ఉంటే
ప్రజల యొక్క ఆలోచనలు, మనోభావాలు, ఆర్థిక వనరులు, ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెరుగుతూ పోతూ ఉంటాయి. మరి ఇప్పుడు ప్రజల ముందే ఉంది ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి, ఏ ప్రభుత్వం మనకు అంతఃకరణ శుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి ప్రజల ముందరే ఉంది. ఇవ్వలేరన్నారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వలేరని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎలక్షన్ ముందు ఒక విష ప్రచారం జరిగింది. ఏం జరిగింది? వాలంటీర్ల ద్వారా అదే పనిగా ఆపేపించాడు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అని చెప్పాడు. మరి ఈరోజు 7,000 రూపాయలు ఎలా ఇస్తున్నాడు వాలంటీర్ల ప్రమేయం లేకుండా? ఉదయం 6 గంటలకే స్టార్ట్ అయింది. దేశ చరిత్రలోనే 75 ఏళ్ల దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పెన్షన్లు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. స్వయంగా వెళ్ళి నేను అదే చెప్తున్నాను సార్. దేశ చరిత్రలో 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వయాన తన చేతుల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగలేదు. మరి ఇది హర్షించదగ్గ విషయమా కాదా, గర్వించదగ్గ విషయమా కాదా అనేది మనం అంతఃకరణ శుద్ధితో మనం స్వీయ విమర్శ చేసుకోవాలి. ఇంకొకటి మన నోటీస్కి వచ్చింది, మచిలీపట్నం ఫతుల్లాబాద్ అనే ఏరియాలో ఫరీనా అని చెప్పి ఒక బాలిక, 14 సంవత్సరాల బాలిక, మానసిక వికలాంగురాలు. ఆవిడికి 5 సంవత్సరాల కిందటంటే ఆవిడికి 9 సంవత్సరాలు ఉండి ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో ఉంది ఆ బాలిక. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక 9 సంవత్సరాల బాలికకి మేము పథకం ఇవ్వమని చెప్పి 5 ఏళ్ళు ఆపివేయటం జరిగింది. ఈరోజు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఆ బాలికకి 15,000 రూపాయలు పింఛన్ అందించడం జరిగింది. ఏం చెప్తారు? చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలనే తపన, ఏదో ప్రజల్ని ఇంకా పైకి తీసుకురావాలనే తపన, బీదవారిని ధనవంతులుగా చేయాలని ఒక తపన. అది చిన్న జీరోతో మొదలు పెడదాం, చిన్న మొత్తంతో మొదలు పెడదాం, అంచెలంచెలుగా తీసుకుని వెళ్దాం అని ఒక చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చేస్తున్నారు. బాబు గారు మచిలీపట్నం పర్యటనలో ఉండగా ఆ కుటుంబం ఆయన కలవటం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొట్టమొదటి పెన్షన్ ఆ బాలిక నుంచే స్టార్ట్ అయింది మచిలీపట్నంలో కూడా. సార్, నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళకు ప్రజలు వాస్తవాలు ముందు ఉన్నాయి. దయచేసి కులాల మధ్య విద్వేషం చేసే వాళ్ళని నమ్మమాకండి, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని నమ్మమాకండి, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని నమ్మమాకండి. మనందరం తెలుగు వాళ్ళము ముందుగా, దాని తర్వాతే ఏదైనా. మనమంతా తెలుగు జాతి, ఇది గుర్తించండి. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు పెన్షన్ల పండగ, ఈరోజు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం, మీరు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ, అవ్వాతాతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి ఈ సందర్భంగా, ఆంధ్ర ప్రజల తరపు నుంచి, మన తరపు నుంచి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే.